దిష్టి కొండనైనా కరిగిచ్చేస్తుంది అంటారు. సో ఖచ్చితంగా ప్రూవ్ అయినప్పుడే చెప్పుకోండి, దాని తర్వాత అంతవరకు అయితే చెప్పొద్దండి. లాస్ట్లో సౌండ్స్ వస్తున్నాయి, దాన్ని అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఫస్ట్ ఎవర్ విజన్ బోర్డ్ అయితే చేస్తున్నా. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ పార్టీకి అందరూ చేసింటారు. ఈరోజు January 7th. నేనైతే ఇంతవరకు చేయలేదు. నాకు 2024 నుంచి విజన్ బోర్డ్ అంటే తెలుసు, కానీ అప్పుడు అంతగా తెలియదు. కావాల్సిన గోల్స్ అన్ని ప్రింట్అవుట్ చేసి అవన్నీ బోర్డు మీద అతికిచ్చి అంతేలే, దాన్ని మన వల్ల కాదవన్నా అనుకున్నా. కానీ నాకు 2025 నవంబర్లో అయితే నాకు అనుకోకుండా నా ఫీడ్లో ఒక వీడియో వచ్చింది. నేను అది చూసిన అప్పుడు నుంచి నవంబర్ నుంచి ఇప్పుడు వరకు నా యూట్యూబ్ ఫీడ్ మొత్తం అదే ఉంటుంది. నేను నిజం చెప్తున్నా, ఇప్పటికీ ఒక 30 వీడియోస్ అన్నా చూసింటా. దాంట్లో అందరూ చెప్పిన కామన్ పాయింట్ ఏందో తెలుసా, మనకు కావాల్సిన గోల్స్ చాలా మంది 5 years 6 years, కొంతమంది లాంగ్ టైం విజన్ బోర్డ్ అయితే చేస్తారు. కానీ 1 year విజన్ బోర్డ్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మనకి ఆ ఇయర్లో ఏవో కాల్లో కొంచెమే ఉంటాయి, కొన్నే ఉంటాయి. మనము ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతాం కాబట్టి స్ట్రెస్ ఉండదు. సో నేనైతే 1 yearదే చేస్తాను. ఇంకా నేను దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. మనము విజన్ బోర్డ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ నెగిటివ్గా అయితే అస్సలు ఆలోచించకూడదు. నెగిటివ్గా అంటే నాకు ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్తోనో మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ కజిన్స్ ఎవరితోనో కంపేర్ చేసుకొని తనకుంది నాకు కూడా కావాలి అట్లేం కాదు. మీకేమేం కావాలో జెన్యున్గా మేనిఫెస్టేషన్ అంటే పాజిటివ్ ఎనర్జీ అయితే మెయిన్గా ఉండాల. మీరు ఇంకోటి కూడా అనుకోకూడదు, నేను చేయగలుగుతానా నేను చేయలేను అస్సలు అనకూడదు. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలుగుతా అన్నట్టే మీరైతే విజన్ బోర్డ్ అయితే చేయాల. అండ్ నెక్స్ట్ విజన్ బోర్డ్లో మనకి ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ ఏంటంటే మనకు విజువల్ రిమైండర్ని విజన్ బోర్డ్ అంటారు. ఇంకా దీన్ని మనం నిద్ర లేవగానే అంటే మనం డైలీ ఎక్కడ చూస్తామో దాన్ని అయితే స్టిక్ చేసుకోవాలా. నేనైతే ఏం చేద్దాం, మీరు మార్నింగ్ లేవగానే ఎక్కడైతే చూస్తారో అక్కడైతే స్టిక్ చేసుకోండి, వాల్ మీద లేదా మీ బెడ్ పక్కన ఎక్కడైనా కానీ. మీరు మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా దాన్ని చూసి మీరు ఇమాజిన్ చేసుకొని మీరు అప్పటికే ఆ లైఫ్ జీవిస్తున్నారు అనుకోండి, యూనివర్స్కి ఒక మెసేజ్కి వెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. నేనైతే ఆ నమ్మకంతోనే ఇవాళ చేస్తాను. ఇంకా సర్లే అని చెప్పి నేనైతే స్టార్ట్ చేద్దాం ఎట్టో గట్టని అనుకున్నా. ఇంకోటి వచ్చేసి మీరు మీ డ్రీమ్స్ ఎప్పుడు ఎవరికి చెప్పొద్దండి, అంటే జరగకముందే చెప్పొద్దండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మీ చుట్టూ ఉండే పీపుల్స్ ఎవరు పాజిటివ్గా ఉన్నారు ఎవరు నెగిటివ్గా ఉంటున్నారో చెప్పలేం కదా. ఇంకా నజర్ ఈజ్ రియల్, నేనైతే దాన్ని ఖచ్చితంగా నమ్ముతా. మా అవ్వ అయితే దిష్టి కొండనైనా కరిగిచ్చేస్తుంది అంటారు. సో నేనైతే ఇప్పుడైతే ఈ ప్రజెంట్ కాలం ఈ మధ్య అయితే నేను చాలా నమ్ముతా. సో మీ గోల్స్ అనేవి మీరు అయితే మీవి ఖచ్చితంగా ప్రూవ్ అయినప్పుడే చెప్పుకోండి, దాని తర్వాత అంతవరకు అయితే చెప్పొద్దండి. ఒకవేళ చెప్పుకున్నా అయిపోయిన తర్వాత చెప్పండి, కానీ అంతకుముందు అయితే అస్సలు చెప్పుకోవద్దండి. ఎందుకంటే మీరు కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ కూడా మన చుట్టూ చాలా ఉంటాయి, అవి మీ పాజిటివ్ ఎనర్జీని క్యాన్సిల్ చేస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు చేసుకునే మీ డ్రీమ్స్ అంటే ఎవ్వరికి చెప్పొద్దు. సపోజ్ ఏదైనా బిజినెస్ కానీ లేదంటే మీరు ఏమైనా కొనాలనుకుంటున్నా కానీ మనకి అది ఫస్ట్ గుర్తుండాలి కదా. అదైతే విజన్ బోర్డ్ మనం దాన్ని చూడనప్పుడల్లా అరే నేను ఇది కొనాలా ఇది స్టార్ట్ చేయాలని చెప్పి మనకైతే అది రిమైండ్ చేస్తుంది అన్నమాట. ఇంకా విజన్ బోర్డ్ చేస్తేనే మన డ్రీమ్స్ కంప్లీట్ అవుతాయంటే చెప్పలేము. ఎందుకంటే దాన్ని మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికోసం ట్రయల్ చేయాలా. దానికోసం మీరు ఖచ్చితంగా నమ్మకంగా ట్రై చేస్తే అవి కన్ఫర్మ్. అయితే నా విజన్ బోర్డ్లో ఏమేమి చేస్తానో ఇప్పుడైతే చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 yearదే విజన్ బోర్డ్ చేసుకుంటాను. నేనైతే ప్రింట్అవుట్స్ నవంబర్లోనే తెచ్చుకున్నాను. నేను ఇంతవరకు అయితే అతికిలేదు, ఈరోజు అయితే ప్రింట్అవుట్ తెచ్చుకున్నా కదా. సో దాన్ని ఈరోజు ఎట్లయినా అతికిచ్చాల్సిందే అని చెప్పి ఇంకా మీకు వీడియో అయితే చేస్తాను. నేనైతే పేపర్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా ఈ తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్స్ ఈవెన్ మా అమ్మకి మా డాడీకి నా చెల్లికి కూడా చెప్పను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్స్ అవన్నీ అయిపోయినాక నేను ఎవరికైనా చెప్తానో చెప్పనో కూడా డౌటే. ఇంకా అన్నీ అతికించుకొని మీకైతే చెప్తా ఖచ్చితంగా. ఇంకా ఈరోజు January 7th కదా, December 31st ఏమేమి ఇంప్రూవ్ అయినా నేను ఆ రోజే మీకు వచ్చి నేను ఈడొచ్చి చెప్తా. ఇంతకీ మీరైతే విజన్ బోర్డ్ చేసుకోండి, దాన్ని తగ్గట్టు అయితే వర్క్ చేయండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీ చిన్న గోల్ ఏందో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ విజన్ బోర్డ్ చేసుకోవాలంటే నేను చెప్పా కదా మీకు ఏమేమి కావాలో, ఈ 1 yearలో ఏమేమి చేయాలో
అన్నీ అయితే మీరు ఒక బుక్లో రాసుకొని అన్ని లిస్ట్ అవుట్ చేసుకునేది. మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకున్నాక Pinterest సెర్చ్ చేసి చాలా ఫొటోస్ అయితే వస్తాయి. మీకేమేం కావాలో ఆ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకున్నారు. మీరు క్యాన్వాస్ మీద కానీ క్యాన్వాస్ షీట్స్ మీద కానీ చార్ట్స్ మీద లేదా ఇలా ఫోమ్ బోర్డ్ మీద అయితే చేసుకోవచ్చు. నేనైతే చార్ట్ షీట్ మీద చేసుకుందాం అనుకోకుండా ఫోమ్ బోర్డ్ మీద అయితే చేసిన. నేనైతే దాన్ని సెక్యూర్ గా ప్లాస్టర్ కూడా ఇంకా ఆ తర్వాత నాకు కావాల్సిన ఫొటోస్ అన్ని అయితే నేను ప్రింట్అవుట్ చేసుకొని వచ్చిన. ఇంకా ప్రింట్అవుట్ చేసుకొని వచ్చినాక నిజం చెప్తాను, నేను చేసే ముందు అనుకుంటా అన్నా ఇవన్నీ సరిపోతాయా తక్కువ వస్తాయేమో, నాకు అసలు ఇంకా ఏమైనా చేయలేమో అనుకున్నా. లాస్ట్ కి చూస్తే నాకు ఇంకా మిగిలిపోయాయి. అయినా నేను 1 year లో ఏమేమి చేయాలనుకున్నానో అవైతే కన్ఫర్మ్ గా అతికించిన. ఇంకా మీరు ఏమేమి చేయాలో అన్ని నీట్ గా. ఒకటైతే మర్చిపోద్దండి, మీరు చేసే తప్పు మేనిఫెస్టేషన్ చేస్తూ చేయాల. మీరు నెగిటివ్ థాట్స్ ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అయితే మీరు ఏమేమి అనుకున్నారో అవన్నీ అయితే అతికించండి. ఇంకా అతికించినాక ఇంకా మీరు ఎప్పుడు మార్నింగ్ లేస్తారో లేవగానే ఏ ప్లేస్ దగ్గర అయితే చూస్తారో అక్కడైతే మీ బోర్డుని అయితే అక్కడ పెట్టుకోండి, లేదా వాల్ కి స్టిక్ చేసుకోండి, మీ ఇష్టము. ఇంకొకటే చెప్తా, ఇంకా దానికైతే మీరు చేస్తానే అన్ని వర్కౌట్ అయిపోతాయి అంటే కాదు. మీరు దానికి తగ్గట్టు ట్రై చేస్తూ మీకు ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ఆలోచనలు మీ వర్క్స్ అన్ని, అప్పుడైతే మీ అనుకున్న డ్రీమ్స్ అన్ని అయితే నిలబడతాయి. దట్స్ ఇట్. నా ఫొటోస్ అన్ని కట్ చేసి బోర్డు మీద అన్ని స్టిక్ చేసి అయ్యేసరికి నాకైతే నైట్ అయిపోయింది. ఇంకా అంతా అతికిచ్చేసిన తర్వాత నేను చెప్పా కదా నేను చాలా ప్రింట్అవుట్స్ మిగిలినాయని, నాకు నిజంగా చాలా మిగిలిపోయినాయి. అవి కూడా నేను చూసే బాగుండాలని చెప్పి తీసుకున్నవే. ఇంకా లాస్ట్ కి ఇలా కాదులే అని చెప్పి నేను ఏమేం చేయాలనుకున్నానో అవి మాత్రమే అయితే నేను అతికించిన, మిగతావన్నీ మిగిలిపోయినాయి, ఊరికే లాస్. సో నేను మీకు చెప్పేదంటే Pinterest లో ఓపెన్ చేయగానే చాలా ఎస్థెటిక్ గా ఉంటాయి. మీరు అలా కాకుండా మీకు ఏమేం కావాలో అవే తీసుకోండి. మీరు అవి కావాల్సిన దాంట్లో అరేంజ్ చేసినారు అనుకో, మీకు నచ్చినట్టు ఆర్డర్ అది చూసే బాగుంటుంది. సో మీరైతే వేస్ట్ చేయొద్దండి. ఇంకా ఇదే నేనైతే చెప్పాలనుకునేవి చెప్పినవి, నేను ఎలా చేసినానో చెప్పినవి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వన్.